ఫ్రెండ్స్, ఓటీటీ ప్రేక్షకులు ఈ రోజు నిజంగానే పండగనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కరోజు ఏకంగా 10 కొత్త సినిమాలు అయితే వచ్చేసాయి. అండ్ అలాగే వెబ్ సిరీస్లు, ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ స్ట్రీమింగ్ అయితే వచ్చేసాయి. హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు, డార్క్ కామెడీ నుంచి స్పై యాక్షన్ వరకు, రొమాంటిక్ డ్రామా నుంచి ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వరకు అన్ని రకాల జానర్ లో కొత్త కంటెంట్ ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది. మరి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, యాపిల్ టీవీ ప్లస్, చౌపల్ వంటి ప్లాట్ఫామ్స్ లో విడుదలైన 10 సినిమాలు అండ్ అలాగే సిరీస్లు ఏమిటి, వాటిలో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఏవి, మరి ఇప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం పదండి. ముందుగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ రిలీజెస్ లో చూసుకుంటే ఈ రోజు ఏకంగా 5 కొత్త టైటిల్స్ అయితే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో మొదటిది మా బెహాన్. ఇది తెలుగు డబ్బింగ్ లో అందుబాటులోకి వచ్చిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ మూవీ. క్రైమ్స్, సస్పెన్స్ తో పాటు కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ముఖ్యంగా డార్క్ కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి ఇది మాత్రం మంచి ఆప్షన్ గా అయితే మారచ్చు. రెండోది వచ్చేసి ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్. ఇది ఒక జీవిత ఘటన ఆధారంగా రూపొందించిన ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ. ఒక హత్య కేసు మధ్య జరిగిన దర్యాప్తు, పోలీసుల తప్పిదాలు, న్యాయ వ్యవస్థలో ఎదురైన సవాళ్లు వంటి అంశాలను ఇందులో అయితే చూడబోతున్నాము. ట్రూ క్రైమ్ కంటెంట్ ఇష్టపడే ప్రేక్షకులందరికీ ఇది మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మూడోది ది వాచర్స్. హర్రర్, ఫాంటసీ, మిస్టరీ, సర్వైవర్, థ్రిల్లర్ జోనర్ల కలయికలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో మంచి చర్చకైతే కారణమైపోయింది. అడవిలో చిక్కుకుపోయిన కొందరు వ్యక్తులు ఎదుర్కొనే భయానక పరిస్థితులు, వాటి చుట్టూ తిరిగే మిస్టరీ ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా అయితే నిలిచిపోతుంది భయ్య. నాలుగోది నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్. ఇండోనేషియా నుంచి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ యువతల అందరినీ బాగా ఆకట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫన్, ఎమోషన్, రిలేషన్షిప్స్ వీటి చుట్టూ తిరిగే ఈ కథతో ఈ సిరీస్ అయితే రూపొందుతుంది భయ్య. ఐదోది వచ్చేసి ది విట్నెస్. ఇది మాత్రం ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్. ఒక క్రైమ్ కు ప్రత్యక్ష సాక్షిగా మారిన ఒక వ్యక్తి తన జీవితంలో జరిగే సంఘటనలు, అతను ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, కేసు మలుపు కథలో కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికి వచ్చేస్తే ఈ రోజు పీటర్ అనే కన్నడ సస్పెన్స్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అయితే స్ట్రీమింగ్ లోకి అయితే వచ్చేసింది. ఈ సినిమా పేరు ఇప్పటికే సౌత్ ఆడియన్స్ లో ఆసక్తిని అయితే మరింత బాగా పెంచేసింది. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్ అండ్ మిస్టరీ అంశాలు చాలా బలంగా ఉండడంతో చివరి వరకు ప్రేక్షకులకు కుర్చీలను కట్టిపడే అవకాశం అయితే ఉంటుంది. జియో హాట్స్టార్ లో ఈ రోజు విడుదలైన మూవీ దురంధర్ 2 ది రివెంజ్ తెలుగు డబ్బింగ్ లో అందుబాటులోకి వచ్చేసి ఈ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా యాక్షన్ లవర్ అందరికి మంచి ట్రీట్ గా అయితే మారిపోతుంది. గూఢచారి ఆపరేషన్స్, హై వోల్టేజ్ యాక్షన్స్, సీక్వెన్స్ లు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ మూవీకి అయితే ప్రధాన బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ థియేటర్లో అయితే ఎప్పుడో రిలీజ్ అయిపోయింది, కానీ ఓటీటీలోకి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది భయ్య. కానీ నాకు తెలిసి మాక్సిమం థియేటర్ లోనే చాలా మంది చూసే ఉంటారు ఈ మూవీని. సో మరి చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి, లేకపోతే ఓటీటీలో వెళ్ళి చూడండి. చౌపల్ ఓటీటీ విడుదలైన సినిమా కతల్కే బాద్ అనే మూవీ హర్యాన్వీ భాషలో రూపొందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒక హత్య కేసు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిన్న బడ్జెట్ తో వచ్చినప్పటికీ కథలోని ట్విస్ట్లు అయితే ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం అయితే చాలా ఛాన్స్ ఉంది. యాపిల్ టీవీ ప్లస్ ఈ రోజు విడుదలైన మూవీ కేప్ ఫియర్ అనే మూవీ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందించిన ఈ సిరీస్ ఇప్పటికే అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని అయితే ఆకర్షిస్తోంది భయ్య. మానసిక భయం, టెన్షన్, మిస్టరీ అంశాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తూనే ఉంటాయి. ఇక చివరిగా కేబుల్ 1 ఓటీటీలో మోటార్ మచెస్ జౌర్ కటర్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ అయితే విడుదలైంది భయ్య. డార్క్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ ఎలివేషన్స్ తో రూపొందిన ఈ మూవీ పూర్తిగా భిన్నమైన అనుభూతిని అయితే అందించే అవకాశం అయితే ఉంటుంది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథకు కామెడీ టచ్ అయితే ఇవ్వడం ఈ మూవీకి ప్రత్యేకత. మొత్తానికి చూస్తే ఈ రోజు ఓటీటీలో విడుదలైన 10 సినిమాలు, వెబ్ సిరీస్ లో ప్రతి జోనర్ ప్రేక్షకుల కోసం ఏదో ఒక మూవీ ఉండే ఉంటుంది. హర్రర్ అభిమానులు అయితే ది వాచర్స్, పీటర్, కేఫ్ పియర్ తప్పకుండా చూడాల్సిన మూవీ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు మాత్రం మా బెహాన్, ది విట్నెస్, కతల్కే బాత్ ఈ మూవీస్ అయితే చూడొచ్చు. యాక్షన్ ప్రేమికులకు మాత్రం దురంధర్ ది రివెంజ్ అయితే మంచి ఆప్షన్ గా మారిపోయింది. అలాగే ట్రూ క్రైమ్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళకైతే ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ మరియు ది విట్నెస్ అయితే అస్సలు మిస్ కాకూడదు. మరి ఈ 10 సినిమాల్లో అండ్ అలాగే వెబ్ సిరీస్ లో ముందుగా మీరు ఏదైనా చూస్తుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి మన సినీలాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఇంకా ఈ వీడియో చివరిలో చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.